హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దత్తా వ్లాగ్స్. ఈ రోజు కంటెంట్ వచ్చేసి మన ఇండియా నుంచి మన సబ్స్క్రైబర్ ఒక అతను ఇండియా నుంచి యూకే రాబోతున్నాడు అనమాట. సో టైం వచ్చేసి 2:30 అవుతుంది. అతని ఫ్లైట్ టైం కూడా 2:30 ఇక్కడ. సో నేను ఎందుకు లేట్ వెళ్తున్నా అంటే అతను ఇమిగ్రేషన్ అండ్ బ్యాగేజ్ క్లెయిమ్ ఇవన్నీ చేసుకోవడానికి ఎట్లాగో ఈజీగా 1 అవర్ టైం పడుతుంది. సో ఈ 1 అవర్లో నేను అక్కడ రీచ్ అయిపోవచ్చు. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ కొత్తగా యూకే వచ్చే వాళ్ళు ఉన్నా కూడా జాగ్రత్త, స్కామ్స్ జరుగుతుంటాయి. ఇలాంటి టైంలోనే స్కామ్స్ జరుగుతాయి. అండ్ నేను చాలామందిని చూసాను కూడా స్కామ్స్ అయిన వాళ్ళని. అండ్ ఈవెన్ అకామిడేషన్ అయినా, ఈవెన్ ఎయిర్పోర్ట్ పిక్ అండ్ డ్రాప్ అయినా ఇలాంటివి స్కామ్స్ చాలా జరుగుతాయి. ఇఫ్ మీ దగ్గర మంచిగా ఎక్కువగా డబ్బులు ఉంటే ట్యాక్సీ బుక్ చేసుకోండి. ఒక 150-160 పౌండ్స్లో అయిపోతుంది. లేదు ఇప్పుడు నాలాగా ఎవరైనా తెలిసిన వాళ్ళు కాంటాక్ట్స్ ఉంటే వాళ్ళకి మెసేజ్ చేయండి. వాళ్ళు బ్రో నేను ఈ పలానా డేట్ వస్తున్నా, మీరు ఫ్రీగా ఉన్నారా, నన్ను పిక్ చేసుకుంటారా అంటే వాళ్ళు ఫ్రీగా ఉంటే వస్తారు. వాళ్ళకి సర్టెన్ అమౌంట్ ఇవ్వండి. అంటే ట్యాక్సీకి అంత ఇచ్చినంత అయితే ఏముండదు, తక్కువనే అయిపోతుంది. సో వాళ్ళకి ఫ్రీ ఉంటే వాళ్ళు వచ్చి పిక్ చేసుకొని మిమ్మల్ని సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా నా సర్వీస్ నేను పిక్ అండ్ డ్రాప్ చేయాలి అనుకుంటే మాత్రం నేను కింద వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ కూడా డిస్ప్లే ఇస్తాను. సో యూ కెన్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్. అండ్ మీరు ఫ్లైట్ టికెట్ షేర్ చేస్తే చాలు, నేను ఆ టైంకి ఆ డేట్కి నేను అక్కడ ఉంటా, మిమ్మల్ని పిక్ చేసుకుంటా. సో గైస్ స్టే ట్యూన్. ఇప్పుడైతే టైం లేదు, త్వరగా మనం రీచ్ అవ్వాలి అక్కడికి. సో వెళ్తూ మాట్లాడుకుందాం. అండ్ హిత్రో ఇక్కడ నుంచి పోర్ట్స్మౌత్ నుంచి 1 అవర్ జర్నీ అనమాట, 70 మైల్స్ ఉంటుంది. సో ఆన్ ది వే స్పాట్స్ లొకేషన్స్ ఏమైనా ఉంటే చూపిస్తా. అండ్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాక ఇప్పుడు వచ్చే అబ్బాయి పేరు కిరణ్ అనమాట. సో కిరణ్తో కూడా తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాట్లాడదాం. సో స్టే ట్యూన్ గైస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ముందైతే టనెల్ రాబోతుంది అనమాట. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్స్ వర్క్ కూడా జరుగుతుంది, రోడ్ వర్క్స్ అవన్నీ. సో జనరల్గా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ టనెల్. ఇప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతున్నాయి కాబట్టి స్పీడ్ లిమిట్స్ అవన్నీ కొంచెం తగ్గించారనమాట. అంటే స్లో మూవింగ్ వెహికల్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా స్లోగా వెళ్ళాలి. అండ్ యూజువల్గా నేను ఎప్పుడైతే యూకే వచ్చానో ఈ టన్నెల్లో నాకైతే ఒక ఏదో తెలియని ఫీలింగ్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను ఇది ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ లెంత్ ఉంటుందన్నమాట ఈ టనెల్. సో అంటే ఆల్మోస్ట్ 1.5 మైల్ అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఏదో కొత్తగా అనిపించింది. అండ్ ఈవెన్ ఎప్పుడు వెళ్ళినా నాకు కొత్తగానే అనిపిస్తుంది టనెల్లో. సో గైస్, మీరు ఇక్కడ ఒకటి నోటీస్ చేయొచ్చు, చాలామంది ఎవరి లైన్లో వాళ్ళే వెళ్తున్నారనమాట. ఎవరు ఓవర్టేక్ చేసి వెళ్ళట్లేదు. అండ్ రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో అక్కడక్కడ స్పీడ్ లిమిట్స్ అండ్ గ్రీన్ కలర్ యారోస్, బ్లూ కలర్ లైట్స్, ఇవన్నీ ఏంటంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్. ఏమైనా బండికి ఏమైనా అయితే ఆ బ్లూ కలర్ లైట్స్ ఉన్న దగ్గర వెళ్ళి కాల్ చేయొచ్చు, పోలీస్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, ఫైర్ ఇంజన్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ రెడ్ కలర్లో అక్కడక్కడ వచ్చేవి స్పీడ్ లిమిట్స్. బై మిస్టేక్ అప్పుడప్పుడు స్పీడ్ వెళ్ళిపోతుంటాం అది అనుకోకుండా, అవి చూసి కంట్రోల్ అవ్వడానికి ఇలా స్పీడ్ లిమిట్స్ ఒకటి. సో గాయ్స్, ఇప్పుడైతే బండి పార్క్ చేసేసా, అక్కడ పెట్టాను కార్ అయితే. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నా మనోడిని పిక్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి అయితే కొంచెం ఫ్లైట్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి, చూపిస్తా. సో గైస్, మనోడు వచ్చేది అయితే టెర్మినల్ 5 అనమాట. నేనైతే వచ్చేసిన, ఫోన్ చేస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ నా నెట్వర్క్ సరిగా లేదు. సో లోపలికి వెళ్ళి చూస్తా ఎక్కడున్నాడో. సో గైస్, మనోడైతే ఇక్కడ ఉన్నాడు. కొంచెం లేట్ అయింది. గాయస్, ఇప్పుడైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఫ్యూయల్ లేదని చెప్పి ఫ్యూయల్ స్టేషన్లో ఆగాము. సో ఫ్యూయల్ ఫుల్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు పర్ లీటర్ ఒక లీటర్ పెట్రోల్ వచ్చేసి
143.8 ఉంది, ఆల్మోస్ట్ 140 రూపీస్ ఉంది. సో ఒక ఫుల్ ట్యాంక్ ఆల్మోస్ట్ 50-60 పౌండ్స్ అయితే పడుతుంది. ఇప్పుడు 60 పౌండ్స్ ఈజీగా పడుతుంది. సో బ్యాక్ టు పోర్ట్స్మౌత్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 40 మైల్స్ ఫార్లో ఉన్నాము. అక్కడ వెళ్ళాక వీడియో ఎండింగ్లో కిరణ్ బ్రో ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ సర్వీస్ ఎలా ఉంది కనుక్కుందాం. స్టేట్ మనమైతే అకామిడేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే లగేజ్ అని పైన పెట్టేసి ఇంకా నేను కూడా మనీ తీసుకొని వెళ్ళిపోవాలి. సో ఇంకా లగేజ్ మొత్తం కింద పెట్టేసి, యాక్చువల్గా ఇది పార్కింగ్ జోన్ కాదనమాట. సో కార్ వేరే దగ్గర పెట్టి మళ్ళీ నేను నడుచుకుంటూ వచ్చి లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి అండ్ తనని సెటిల్ చేసి ఇంకా సరే బ్రో అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడి ఇంక వచ్చేసాను బయటికి. సో ఇప్పుడు కిరణ్ బ్రోని అడుగుదాం మేము. సో గైస్, ప్రస్తుతానికి అయితే కిరణ్ నేను తన అకామిడేషన్కి అయితే రీచ్ అయిపోయాం. తన లగేజ్ అంతా పైకి తీసుకొచ్చి పెట్టేశాము. సో కిరణ్ బ్రో ఎలా అనిపిస్తుంది? బాగుంది, అంతా ఓకేనా? నాకు మనీ ఎప్పుడు ఇచ్చావు నువ్వు? ఇప్పుడు రీచ్ అయ్యాక ఇచ్చావు కదా. సో ఎయిర్పోర్ట్లో ఏం తీసుకోలేదు కదా. సో నువ్వు నన్ను ఎప్పుడు అప్రోచ్ అయ్యే 1 వీక్ ముందు. సో వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేస్తే. సో గాయస్, ఇది కదా చూస్తున్నారు కదా. సో ఇలానే ఉంటుంది ప్రాసెస్, స్మూత్గానే అయిపోతుంది. సో ఎవరికైనా పిక్ అండ్ డ్రాప్ కావాలి అంటే టెక్స్ట్ చేయండి. స్కామ్స్ వీటన్నిటికీ దూరంగా ఉండండి, మనీ పోగొట్టుకోకండి. సో కిరణ్ బ్రో రూమ్ అయితే 20th ఫ్లోర్లో ఉందన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే అవసరం ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఆ పెద్ద బిల్డింగ్లో నేను ఉంటాను అనమాట. అదే నా అకామిడేషన్. సో సీ యూ కిరణ్ బ్రో, కలుద్దాం మరి, బాయ్.